అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా బకాష్. వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్‌లో ఫైనల్ దాకా రీచ్ అయింది. ఇక ఖచ్చితంగా మన దేశానికి మెడల్ తీసుకొనొస్తుంది అని చాలామంది ఆశిస్తున్న సమయంలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తను ఫైనల్స్‌లో డిస్‌క్వాలిఫై అయింది. తన ఆట ఆడి ఓడిపోయి డిస్‌క్వాలిఫై అవ్వలేదు. తన బరువు ఒక 100 గ్రాములు పెరిగింది అనే ఉద్దేశంతో తనని ఫైనల్స్ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. సో ఇదే విషయాన్ని చాలామంది ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తమ యొక్క సానుభూతిని వ్యక్తపరుచుకుంటున్నారు. దానిలో భాగంగానే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పీటీ ఉషాతో నేను మాట్లాడాను. తను ఏదో విధంగా ఫైనల్స్లో ఆడాలి. ఏదైనా మార్గాలు ఉంటే చూడండి. అవసరమైతే ప్రొటెస్ట్లు కూడా చేద్దాము. ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే చూడండి అని పీటీ ఉషాతో నేను చర్చించాను అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. హీరో మహేష్ బాబు గారు కూడా మీరు ఓడిపోయారని చెప్పేసి బాధపడకండి, దేశం మొత్తం గర్విస్తుంది. 140 కోట్ల మంది భారతీయులు మీరు అక్కడి దాకా రీచ్ అయినందుకు చాలామంది సంతోషించారు. సో బాధపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కూడా తన యొక్క సానుభూతిని వ్యక్తపరచుకోవడం జరిగింది. చాలామంది ఇదే విధంగానే స్పందిస్తున్నారు. సో ఇది బాగానే ఉంది. సో ఈ వీడియోలో ఏమైనా తప్పుంటే క్షమించండి. సో ఎందుకంటే నేను మాట్లాడే మాటలు కొంతమందికి బాధ పెట్టవచ్చు, కానీ నిజం ఇదే అన్నమాట. తన గతం గురించి మనందరికీ తెలుసు. తను మన దేశంలో రెజ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ప్రొటెస్టులు చేశారు, ఎందుకు ప్రొటెస్టులు చేశారు మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ట్వీట్ చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా తను ఏ విధంగా అప్పుడు ఆ సమయంలో న్యాయం కోసం పోరాడిందో అందరికీ తెలుసు. సో దాని గురించి ఒక కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. ఆ విషయం గురించి ముందుగానే చెప్తున్నాను, ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే మాత్రం క్షమించండి. సో దెబ్బతినాల్సిన అవసరం లేదు. అలా కనుక దెబ్బతిన్నది అంటే వాళ్ళ అబద్ధాలు నమ్మే వాళ్ళు మాత్రమే వింటారు. సో తను 50 కేజీల విభాగంలో ఒలింపిక్స్లో ఒక 100 గ్రాములు బరువు పెరిగింది అని చెప్పేసి డిస్క్వాలిఫై చేశారు. నిన్నటి రోజున ఆగస్టు 6వ తేదీ అంటే నిన్నటి రోజున ఒక 3 గేమ్స్లో వరుసన కంటిన్యూగా 3 గేమ్స్ ఆడింది. అందులో జపాన్కి చెందినటువంటి ఛాంపియన్, లాస్ట్ ఇయర్ ఒలింపిక్స్ ఛాంపియన్ తనని ఓడించి తర్వాత ఇంకో ప్లేస్కి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి ఆ ఇద్దరిని కూడా ఓడించి లాస్ట్కి ఫైనల్స్కి వచ్చింది. తన గనక ఫైనల్స్ గనక రీచ్ అయ్యింటే, తను మెడల్ తీసుకొని వచ్చింటే ఒలింపిక్స్లో ఫైనల్స్లో తను గెలిచిన తనకి ఏదో ఒక మెడల్ వచ్చేది. గెలిస్తే గోల్డ్ మెడల్, ఓడిపోతే సిల్వర్ మెడల్. బట్ ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యింది కాబట్టి ఫైనల్కి వెళ్ళినప్పటికీ కూడా డిస్క్వాలిఫై అయ్యింది కాబట్టి తనకి ఎలాంటి మెడల్ రాదు. ఎందుకంటే డిస్క్వాలిఫై అయ్యింది కాబట్టి. ఖచ్చితంగా మెడల్ వచ్చింటే కొందరికి చెప్పు దెబ్బలాగా ఉండేది. తన కనుక ఒలింపిక్స్లో మెడల్ తెచ్చింటే రెజ్లర్ కాబట్టి. సో దీని వెనకాల చాలామంది హస్తం ఉంది అని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేసుకుంటున్నారు. సో ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడదాం. తను 100 గ్రాములు బరువు పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. తన్ని కేర్ చేసేవాళ్ళు ఎవరైతే తన్ని బాగోగులు చూసుకుంటూ అక్కడ ఉంటారో, గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలీదా? 2 కేజీలు పెరిగింది. నిన్న ఒక 3 రౌండ్స్ దాకా ఆడి తర్వాత నైట్ ఒక 2 కేజీలు బరువు పెరిగింది. ఆ తర్వాత తను చాలా స్కిప్పింగ్ చేసింది, జుట్టు కత్తిరించుకుంది, రక్తం కూడా తీసేసింది అని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కేర్ టేక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదా నీ బరువు ఎంత ఉంది, ఇంత పెరగచ్చు ఇంత అని చెప్పేసి ఆ సమయంలో వెయిట్ చెక్ చేసే దానికంటే ముందే. సో ఇక్కడ ఏదో ఒక కిటిక్ ఉంది అని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో అది ఏంటి అంటే బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్. ఇతను ఎవరో కాదు, రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షుడు. ఇతను లైంగికంగా వేధించారు అని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి రెజ్లర్లు మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి దేశం మొత్తం తెలిసేలా తను ధర్నా చేసిన, రోడ్డు మీద 40 రోజులు పడుకున్నారు. ఇప్పుడు ఎవరైతే వినేష్ ఫోగాట్ ఎవరైతే ఉన్నారో తను కూడా అందులో ఒకరు. 40 రోజులు రోడ్డు మీదే ఉన్నారు మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి. సో ఇక్కడ కొసమెరపు ఏంటంటే మన దేశంలో ఒక ఆడదానికి ఏదైనా అన్యాయం జరిగింది అన్నా, ఏదైనా ఇబ్బంది కలిగింది అన్నా పోలీసులు వెంటనే స్పందించి సుమోటోగా కేసును స్వీకరించి ఎఫ్ఐఆర్ని నమోదు చేయడం కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. అలాంటిది వీళ్ళు రెజ్లర్లు మన భారతదేశం యొక్క ప్రతిష్టని
ప్రపంచానికి చాటి చెప్పే రెజ్లర్లు అనమాట. ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి లైంగిక దాడి చేశారు, లైంగికంగా వేధించారు అని చెప్పినప్పటికి కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఇప్పుడు ఎవరైతే ట్వీట్ చేశారో నరేంద్ర మోదీ గారు, సో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అని చెప్పేసి ఆయన స్పందించలేదా? వాళ్ళు సాధించినటువంటి మెడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గంగలో మేము వేసేస్తాము, మాకు కనుక న్యాయం జరగకపోతే అని చెప్పేసి ఒక 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికి కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. సో ఈ సమయంలో తను ఫైనల్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇలా డిస్‌క్వాలిఫై అయ్యింది ఒక 100 గ్రాముల తేడాతో అని చెప్పేసి ఇలా జరిగింది అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఎవరెవరి హస్తం ఉందో అని చెప్పేసి చాలామంది వ్యక్తపరుచుకుంటున్నారు. చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికి కూడా ఏదో ఒక రోజు న్యాయమే గెలుస్తుంది. తప్పకుండా మనం వెయిట్ చెయ్యాలి. సో నా యొక్క బాధ ఏంటంటే ఇది పొలిటికల్‌గా కాదు, ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోదీ గారు స్పందించారో, ట్వీట్ చేశారో, సో అదే విషయాన్ని అప్పుడే వాళ్ళు బాధపడుతున్న సమయంలో మాకు అన్యాయం జరిగింది, ఒక ఆడదానికి అన్యాయం జరిగింది, అందులోనూ రెజ్లర్లు ఎవరైతే ఇలా బాధపడుతున్న సమయంలో ఆయన కూడా తన యొక్క భావాన్ని వ్యక్తపరచుకొని ఉంటే బాగుండేది. తన సానుభూతిని నేను అండగా ఉన్నాను అని అప్పుడే చెప్పింటే కనుక సో ఇప్పుడు సెల్యూట్ చేసేవాళ్ళం. సో ఏదేమైనప్పటికీ ఇది కొంతమందికి బాధ పెట్టచ్చు, కానీ వాస్తవం ఇదే, మీ అందరికీ కూడా తెలుసు ఆ సమయంలో ఏం జరిగింది అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏం చేయలేము, తనకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఏదైతే 100 కేజీల తేడాతో తను డిస్క్వాలిఫై చేశారో, పెద్దగా నాకు క్రీడలు కానీ గేమ్స్ కానీ నాకేమీ తెలియదు. నేను బేసిక్గా క్రికెట్నే చూడను, కానీ న్యూస్ పేపర్ ఫాలో అవుతుంటాను. సో తనకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని చూసి నాకు చాలా బాధ కలిగింది. ఈ విషయం నేను కూడా సానుభూతి వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇందులో తప్పుంటే క్షమించండి. నేను ఎవరిని ఏ ఉద్దేశంతోనో పార్టీల పరంగా గీటీల పరంగా మనకు అసలు ఎలాంటి సంబంధం లేదు. అన్యాయం జరిగిందంటే అన్యాయమే అని చెప్పే ధైర్యం నాకుంది. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. ఫర్దర్గా నేను చేసే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి అన్నమాట. జై హింద్. నా పేరు అల్లా అవకాష్. ఈ పేరుని నువ్వు పలానా పార్టీకి వ్యతిరేకంగా ఇలా చెప్తున్నావు కదా అని మాత్రం చెప్పమాకండి. నాకు గతంలో వీడియోలు కలిసింటే చూసుకోండి. మనకి ఎలాంటిది ఏది సంబంధం ఉండదు. మనకి అన్యాయం ఉంటే అన్యాయాన్ని గట్టిగా చెప్పడము, అన్యాయం చేశారని నిలదీయడము, ఇలాంటివి మాత్రమే తెలుసు. ఇంకా వేరేటి ఏంది తెలీదు. జై హింద్.